హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో నేను చూపించే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్లో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ పచ్చి జీడిపప్పు మనకి సమ్మర్ సీజన్లోనే దొరుకుతుందండి. పచ్చి జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఈ విధంగా చాక్ సహాయంతో తీసుకోవాలి. తర్వాత హాట్ వాటర్లో వేసుకుని 10 నిమిషాలు నాననివ్వండి. పచ్చి జీడిపప్పు ఎలా కట్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి వీడియో మన ఛానల్లో ఉందండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా పీల్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, జీడిపప్పుని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ గసగసాలు, చిన్న అల్లం ముక్క, అలాగే 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తరువాత కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయ్యేలేదు చూద్దామండి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలి. ములక్కాడ వేసుకున్న తర్వాత కలుపుకుని 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయింది లేదు ఈ స్టేజ్లో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా, కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ములక్కాడ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి.
చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు ములక్కాడ కర్రీ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.